హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న జీజీ వర్సెస్ డీసీ మధ్య మ్యాచ్లో గుజరాత్ జైన్స్ 5 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. 19.3 ఓవర్స్లో రన్ చేసి కంప్లీట్ చేసి ఘనమైన విజయాన్ని సాధించి ప్లే ఆఫ్స్కి ఇంకా అతి చెరువులో ఆశలను సజీవంగా చేసుకుందని చెప్పుకోవచ్చు. సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఫ్రెండ్స్, రోహిత్ శర్మ ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ భవితవ్యంపై ఒక కీలకపాటి నిర్ణయం తీసుకునేటట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఈ విషయంపై చిన్నపాటి సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. సో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండడా అనేది సెకండరీ. కాకపోతే వన్డేలకి టెస్టులకి నూతన కెప్టెన్ని ప్రవేశపెట్టాలని ప్రణాళికలను రచిస్తోంది బీసీసీఐ. మరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మనకొస్తున్న వార్తలలో కెప్టెన్గా అయితే దూరం అవుతాడు, ఆటగాడిగా అయితే కొనసాగుతాడు అన్నట్టుగా అయితే విషయం తెలుస్తుంది. ఒకవేళ వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చి టెస్టుల్లో కొనసాగుతాడు అని చెప్తున్నాయి కొన్ని రిసోర్సెస్. మరి చూద్దాం ఏది కరెక్ట్ అవుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మ్యాచ్ అనంతరం ఏమైనా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడా అనేది కూడా చాలా వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంచరించుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది గుజరాత్ జైన్స్. సో స్టార్టింగ్ వీళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కానీ దాన్ని గ్రాప్ చేసుకోలేకపోయింది గుజరాత్ జైన్స్. ముఖ్యంగా ల్యాండింగ్ మాత్రం ఫస్ట్ ఓవర్ నుంచే బాల్ 1 నుంచే స్టార్ట్ చేసింది బౌండరీస్ కొట్టడం. సో ఒకే ఓవర్లో 3 బౌండరీలు సాధించడం వల్ల 1 ఓవర్ ముగిసేసరికి 12 ఫర్ నో లాస్గా ఉండింది. అయితే షఫాలి వర్మ కూడా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసింది, క్యాచ్ ఇచ్చింది, కానీ ఆ క్యాచ్ని కన్వర్ట్ చేసుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. కానీ పవర్ ప్లే వరకు వీళ్ళు చాలా వరకు అటాక్ చేస్తూ వచ్చారు. స్కోర్ బోర్డ్ చాలా వరకు మంచిగా ముందుకు వెళ్తూ వచ్చింది. కానీ పవర్ ప్లే ముగిసే సమయానికి 51 ఫర్ ద లాస్ ఆఫ్ నో. ఆ తర్వాత మిడిల్ ఓవర్లో కూడా 7th ఓవర్లో పర్వాలేదు అన్నట్టుగానే ఆడారు, కానీ చాయిస్ ఎక్కడ తీసుకోవాలి అక్కడే తీసుకున్నారు. బట్ 83 రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 40 రన్స్ వేసి షఫాలి వర్మ 3 4లు 3 6ల సాయంతో తను అవుట్ అవ్వడం జరిగింది. కానీ జోనసన్ 9 రన్స్ చేసినప్పటికీ వీళ్ళ మధ్య 25 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిందంటే దానికి మేజర్ రీజన్ మెగ్ లానింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు కాంట్రిబ్యూషన్ తనదే ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే షఫాలి వర్మ వికెట్ పోయిందో బ్యాక్ అంటు ద గేమ్ అన్నారు గుజరాత్ జైన్స్. అయితే జమీమా రోడ్రిగ్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 4 రన్స్ వేసి తాను కూడా అవుట్ అయింది. కానీ అంతా లాస్ట్ వరకు స్కోర్ వచ్చింది అంటే ఇది మెగ్ లానింగ్ 92 రన్స్ చేసింది, తన వ్యక్తిగత స్కోర్ని కూడా బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. సో 92 రన్స్ చేసింది, సెంచరీ చేసేలా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ 28th ఓవర్ 5th బాల్కి తను క్లీన్ బౌల్డ్ అవ్వడం జరిగింది, తన ఇన్నింగ్స్కి ముగింపు పలకడం జరిగింది. సో మొత్తంగా లాస్ట్లో 6 కొట్టడం వల్ల 177 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఢిల్లీ క్యాపిటల్స్. సరబ్ రైస్ రావడం స్టార్టింగ్ బాల్లోనే ఎదుర్కొన్న ఫస్ట్ బాల్లోనే 6 కొట్టడం జరిగింది. ఆండ్రూ డాటిన్కి 2 వికెట్లు రాగా మేఘ్నా సింగ్కి 3 వికెట్లు రావడం జరిగింది. మేఘ్నా సింగ్ స్టార్టింగ్లో ఎక్స్పెన్సివ్గా వెళ్ళినా కానీ మధ్యలో అయితే పుంజుకుందని చెప్పుకోవచ్చు. సో దానివల్లే 3 వికెట్లు అయితే తీసుకోగలిగింది. అశ్వి గౌతమ్ చాలా వరకు ట్రై చేసింది, కానీ సో ఈరోజు అంటే నిన్న జరిగిన మ్యాచ్లో తనకైతే వికెట్ రాకపోవడం గమనార్హం. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన గుజరాత్ జైన్స్కి
అంత మంచి స్టార్ట్ అయితే కాదు గైస్. 1 ఓవర్ ముగిసేసరికి వాళ్ళ స్కోర్ ఓన్లీ 1 మాత్రమే. అయితే సెకండ్ ఓవర్లో హేమలత 1 రన్స్ వేసి అవుట్ అయింది. తన పూర్ ఫామ్ అనేది కంటిన్యూ అవుతుంది. తనని ఎందుకు ఓపెనర్గా పంపిస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. గుజరాత్ జైన్స్కి ఏం ప్లాన్స్ ఉన్నాయో కూడా ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే అర్లీ లియోన్ రావడం, ఇద్దరు కలిసి 85 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం, బెత్మోని కన్సిస్టెన్సీ కనబరిచింది. సో 60+ రన్స్ చేసి తను అవుట్ అయింది. స్కోర్ అప్పటికి 79-2. యాష్లీ గార్డ్నర్తో కలిసి ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం, యాష్లీ గార్డ్నర్ 22 రన్స్ వేసి అవుట్ అయింది. 40+ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. కానీ ఆండ్రూ డాటిన్ రాకన్నా ముందు వరకు రన్ రేట్ కంట్రోల్లోనే పెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఎప్పుడైతే ఆండ్రూ డాటిన్ వచ్చిందో 10 బాల్స్లో మొత్తం తారుమారు చేసింది గైస్. చాలా వరకు అయితే గుజరాత్ జైన్స్ వైపు గేమ్ని మొత్తం లాక్కెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 2 4లు 2 6లు సాధించి 24 రన్స్ వేసి ఎంత ఫాస్ట్గా స్కోర్ చేసిందో అంతే ఫాస్ట్గా పెవిలియన్కి అయితే వెళ్ళడం జరిగింది. మరో వికెట్ పడకుండా యశ్వి గౌతమ్ అంటే లిచ్ఫీల్డ్ రావడం, లిచ్ఫీల్డ్ షాట్కి ట్రై చేయడం, అవుట్ అయింది. అంటే 16 రన్స్ కొట్టాల్సిన టైంలో ఈ షాట్కి ట్రై చేసి అవుట్ అయింది. కానీ లాస్ట్లో యశ్వి గౌతమ్తో కలిసి మరో వికెట్ పడకుండా అర్లీ లియోన్ మంచి హాఫ్ సెంచరీతో కథం తొక్కి మ్యాచ్ని అయితే ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు. సో 70 రన్స్ వేసింది అర్లీ లియోన్. దీంట్లో 9 4లు 1 6 అయితే ఉండడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా తనకే వరించడం జరిగింది. ఈరోజు మ్యాచ్ నెంబర్ 18 ఆర్సీబీ వర్సెస్ యూపీ మధ్య మ్యాచ్ అయితే ఉంది. ఆర్సీబీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఒకవేళ యూపీ వారియర్స్ ఈ మ్యాచ్ గెలిచినా మ్యాథమెటికల్గా ఎక్కడో ఒక చోట ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఆర్సీబీ కనుక ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది, లేదంటే చాలా చాలా కష్టతరంగా మారుతుంది. మరి మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు, ఆర్సీబీయా యూపీయా? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక వీళ్ళ సైడ్ నుంచి జస్ జోనసన్కి 2 వికెట్లు, ఆ తర్వాత శిఖా పాండేకి 2 వికెట్లు, మినుమణికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.